హలో, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినైట్ జీరోస్. ఒకవేళ మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ మీద సింపుల్ ట్యూన్ నొక్కండి. ఛానల్ నేమ్ వచ్చి బతికి ఇన్ఫినైట్ జీరోస్ అండి. హ్యాండిల్ వచ్చి బతికి ఇవ్వండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోండి. డైలీగా వీడియోస్ చేసి పెడతామండి. ఇకపోతే టాపిక్ మీదకి వచ్చి మనం నేను ఎక్కడి వరకు చెప్పానండి మీకు, వేదిక్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ టాపిక్స్లో సింగిల్ డిజిట్ ఎలా చేస్తామని చెప్పాను. అండ్ ఈరోజు నెక్స్ట్ అంటే మనం ఎంతవరకు చెప్పాము నిన్న, బేస్ కన్నా తక్కువ అంటే బేస్ నెంబర్ 10 తీసుకుంటే దానికన్నా తక్కువ నెంబర్స్ని డిజిట్స్ని మనం ఇంటూ చేసి మల్టిప్లై చేసి చెప్పాము. అండ్ ఈరోజు ఏంటంటే టాపిక్ ఎలా తీసుకుంటామంటే మనం బేస్ కన్నా గ్రేటర్ నెంబర్ అయి ఉంటే, సపోజ్ ఎనీ నెంబర్ నేను తీసుకున్నది డిజిట్ది 2 డిజిట్ నెంబర్లో గ్రేటర్ దెన్ 10 కన్నా గ్రేటర్ కదా 2 డిజిట్ నెంబర్ అంటే. అండ్ ఇంకో కేసు ఏంటంటే లెస్ దెన్ ఇంకోటి ఏంటి గ్రేటర్. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఇదే ఇప్పుడు ఇలా రాస్తావు లెస్ దెన్ అండ్ గ్రేటర్ అని. ఇక్కడ ఏంటంటే తీసుకున్న మల్టిప్లై నెంబర్స్ బట్టి అన్ని గ్రేటర్ దెన్ బేస్ నెంబర్ అంటే 10 కన్నా ఎక్కువ ఉన్నవి చూపిస్తారు. అండ్ ఇక్కడ ఎలాగనుకుంటున్నారు, అన్నీ ఒకటి తక్కువ అండ్ ఒకటి ఎక్కువ ఉన్నది బేస్ నెంబర్ కన్నా. ఒకటి అని కాదు, ఏదైనా లెస్ దెన్ బేస్ అండ్ గ్రేటర్ దెన్ బేస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను చెప్పినట్టుగానే ఫస్ట్ ఏదో ఒక నెంబర్ తీసుకుంటాం. అలాగా 11 and 12. ఓకేనా, 11 and 12 ఇది 2 డిజిట్ నెంబర్ అండి. బేస్ నెంబర్ ఎంత 10, ఎందుకంటే 10 క్లియర్గా ఉంది కాబట్టి బేస్ నెంబర్ 10. ఓకే, స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1లో మనం ఏం చేస్తాం, 10 కన్నా ఎంత ఎక్కువ ఉంది ఈ నెంబర్, 1 ఎక్కువ ఉంది, +1 రాయాలి. అండ్ ఈ నెంబర్ +2 ఉంది, ఓకే +2. స్టెప్ 1 అయిపోయింది మనకి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేపోతే ఏంటండి, అంతే కరెక్ట్. ఏం చేయాలి, క్రాస్గా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ సైన్ చేయాలి. ఇక్కడ ఏముందండి 11, ఇక్కడ +2, క్రాస్గా యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 11 + 2 13. అండ్ ఇంకోటి ఇది తీసుకున్నా మనకి ఎంత వస్తుందండి 12 + 1 13. ఎందుకు వచ్చిందంటే అలాగా మనం తీసుకున్న బేస్ నెంబర్ ప్రకారంగా వస్తాయండి అవి. ఎందుకంటే మేము బేస్ అనేది కామన్గా తీసుకున్నాం 10 అనేది. ఇవన్నీ అంటే 10తో కంపేర్ చేసుకుంటున్నాం, మనం ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉన్నది. మనం ఒకవేళ క్రాస్ చేసి యాడ్ చేసినప్పుడు కూడా మనకి సేమ్గా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకి ఎంత వచ్చింది, స్టెప్ 2లో 13 వచ్చిందండి. ఓకే, అండ్ స్టెప్ 3 ఏంటి, సేమ్ దీన్ని ఇలాగే రాసుకుంటాము. కాకపోతే స్టెప్ 3లో ఏం చేస్తాం, మనం రైట్ సైడ్ పార్ట్ని వర్టికల్గా ప్రొడక్ట్ చేసుకోవాలి. ఈ పార్ట్ని 1 × 2 ఎంత అండి 2. మనకు ఆన్సర్ వచ్చింది. సిన్స్ బేస్ అనేది 10 అంటే 1 0 ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా 1 డిజిటే ఉంటుంది మనకి, ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా నేను చెప్పాను. ఇదే అండి, అంతే కదా. 12 32. ఇప్పుడు దీన్ని కొంచెం ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఎలాగా 19
18 ఇది అనుకోండి మనకి బాగుంటుంది. ఓకేనా? స్టెప్ 1 ఏమవుతుంది దీనికి? మన బేస్ నెంబర్ 10 కాబట్టి +9 అండ్ +8 అంతే కదా? ఓకే, స్టెప్ 2 ఏమవుతుంది? క్రాస్గా యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ డిపెండింగ్ అపాన్ సైన్. మనకి ఎంత వస్తుందండి? 27 వస్తుంది. ఎందుకంటే 19 + 8 చేస్తే 27 వస్తుంది. అండ్ 18 + 9 చేసినా మనకి 27 వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ వస్తుంది. కానీ అది ఇప్పుడు చెప్పొచ్చా? అప్పుడే చెప్పకూడదు. ఎందుకు? మనకు ఒక్కొక్కసారి రైట్ సైడ్ పార్ట్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఒకవేళ 2 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకోండి, అక్కడ క్యారీ మనకు అనేది ఫార్వర్డ్ అవుతుంది. అందుకని చూసుకొని చేయాలి. స్టెప్ 3 ఇప్పుడు ఏం చేస్తాము? రైట్ సైడ్ ఉన్న పార్ట్ని వర్టికల్గా ప్రొడక్ట్ చేసుకోవాలి. నైన్ 8 సార్ ఎంత అండి? మనకు వచ్చేదంతా 72 ఒరిజినల్గా. 9 8 ఎంత అండి? 72. కానీ మనం ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా బేస్ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో రైట్ సైడ్ అన్నీ డిజిట్స్ ఉండాలి. అంటే 2 ఇక్కడ ఉంచుకొని 7 అనేది ఫార్వర్డ్ అవుతుంది. దేనికి? ఇక్కడ ఉన్న 27కి. అంటే ఇది ఏం చేయాలి? 27కి 7 అనేది యాడ్ చేయాలి. అప్పుడు మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత అండి? 2. 27 + 7 ఎంత? 34. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు 2 డిజిట్ నెంబర్లో మనం ఓకే మీకు చెప్పింది ఏంటి? నెక్స్ట్ ఎలా చేస్తామంటే ఇదని చెప్పాను, ఒక నెంబర్ గ్రేటర్ దెన్ 10 అని చెప్పాను. అండ్ అనదర్ లెస్ దెన్ అండి, ఇది లెస్ దెన్ సింబల్, ఇది ఇంకోటి గ్రేటర్ దెన్ 10. ఓకేనా? ఒక నెంబర్ మేము చూస్తాము, 8 అండ్ 15. ఓకేనా? మనకి ఇక్కడ కూడా బేస్ ఏంటి? రెండింటికి దగ్గరగా ఉన్నది 10. బేస్ అనేది 10. ఇప్పుడు ఇది ఎంత తక్కువ ఉందండి? బేస్ కన్నా 2 తక్కువ ఉంది. అండ్ ఈ నెంబర్ వచ్చి బతికి బేస్ కన్నా 5 ఎక్స్ట్రా ఉంది. అంతేనా? ఓకే, స్టెప్ 1లో మనం ఏం చేస్తాము? బేస్ నెంబర్తో కంపేర్ చేసుకొని ఏదర్ ఎంత తక్కువ ఉందో అంత రాసుకుంటాం, ఎక్కువ ఉంటే ఎక్కువ రాస్తాం రైట్ సైడ్ పార్ట్లో. ఓకే, నెక్స్ట్ అనేది ఏం చేస్తామండి? స్టెప్ 2లో సేమ్ మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అలాగే చేస్తాం. ఎంత? 8 + 5 ఎంత అండి? 13. 15 - 2 కూడా 13. ఓకే, మనకి అది మనం ఏం చేస్తాము? ఇక్కడ రాసుకోవాలి. ఎంత వచ్చింది మనకి? 13. లెఫ్ట్ సైడ్ పార్ట్ రాసాం. అండ్ స్టెప్ 3 ఏం చేస్తాము? మల్టిప్లై చేస్తాం. ఏం చేస్తాం? మల్టిప్లై. ఏ పార్ట్ని? రైట్ సైడ్ ఉన్న పార్ట్ని వెర్టికల్గా మనం మల్టిప్లై చేయాలి. చేయడం అంటే ఎంత? 8 × 15 అలా ఉంచుకొని 2 + 13. అండ్ ఇక్కడ ఈ పార్ట్ని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటండి?
-2 ఇంటూ +5 అంటే ఎంత? -10. అంతే కదా, -10 కదా. మైనస్ ఎందుకు? మైనస్ ఇంటూ ప్లస్ అయితే ఏమొస్తుంది మనకి? -10. కొంతమందికి తెలియాలనుకుంటే చెప్తాను, ఒకసారి వినండి. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే మనకు వచ్చేది ప్లస్ అండి. మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకు వచ్చేది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకు వచ్చేది మైనస్. అండ్ ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మనకు వచ్చేది ప్లస్. ఇది సైన్. ఓకేనా? ఇక్కడ -2 ఇంటూ +5. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ -10 రాసుకుంటాం. అదేంటి బ్రో, ఇప్పటి వరకు చెప్పిన అన్నిటిలో మనకి ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఒక డిజిట్ ఫార్వర్డ్ చేస్తే 2 డిజిట్ వస్తాను. ఇప్పుడు మైనస్ వచ్చినప్పుడు ఎలా చేస్తామంటే ఇప్పుడు కూడా ఉంది. ఇందులోనే స్టెప్ 4 వస్తుంది. స్టెప్ 4 ఏం చేస్తామంటే మనకి ఏదైతే ఈ పార్ట్ ఉందో 13 అనేది లెఫ్ట్ సైడ్ పార్ట్ని, దాన్ని బేస్ నెంబర్తో ఇంటూ చేయాలి. బేస్ నెంబర్తో ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ 10 ఎంత వచ్చింది? 10తో ఇంటూ చేస్తే బేస్ నెంబర్తో 130. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏదైతే ఈ పార్ట్ ఉందో నెక్స్ట్ మైనస్ కదా వచ్చింది, దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత? 10. -10 సబ్ట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 120. ఓకే, దీని మీద ఇంకా 2-3 సమ్స్ చెప్తాను, ఒకసారి చూస్తే బాగా అర్థమైపోతుంది. -9, 19. ఇదంతా -1, ఇది +9. అంతే కదా. ఇప్పుడు ఫాస్ట్గా స్టెప్ వైజ్గా చేద్దాం. ఫాస్ట్గా ఎందుకు, ఏదైనా మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి టాపిక్. స్టెప్ 1 ఇంతే కదండి. 9కి -1 బేస్ నెంబర్ ఎంత మనకి? ఇక్కడ 10. అంతే కదా. నెక్స్ట్ స్టెప్ 2 ఏమవుతుంది? క్రాస్గా ఎడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ సైన్. స్టెప్ 2లో 9 and 19. -1 +9. కి 9 కలిపితే ఎంత అండి? 18. 19లో నుండి -1 చేస్తే అప్పుడు 18 అండి. లెఫ్ట్ సైడ్ మనకి ఎంత వచ్చింది? 18. నెక్స్ట్ స్టెప్ 3 అండి. స్టెప్ 3 ఏం చేస్తాం మనం? క్రాస్గా రైట్ సైడ్ పార్ట్ని మల్టిప్లై చేయాలి, అంటే ప్రొడక్ట్ అని అంటాం. 9, 19. అంటే ఎంత అవుతుందండి? -9 and 18. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాము? నెగిటివ్ సైన్ వచ్చినప్పుడు ఇక్కడ మనం చేసినప్పుడు బేస్ నెంబర్తో లెఫ్ట్ సైడ్ పార్ట్ని, ఈ పార్ట్ని ఏం చేయాలి? ఇంటూ బేస్ నెంబర్ చేయాలి. ఇక్కడ బేస్ నెంబర్ ఎంత అండి? 18 ఇంటూ 10 అంటే ఎంత? 180. దానిలో నెక్స్ట్ ఏం చెప్పాను? ఈ రైట్ సైడ్ పార్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంతేనా? అప్పుడు ఎంత అవుతుందండి? 171. అంతేనా? 171. అర్థమైంది అనుకుంటాను అందరికి. ఇప్పుడు వితౌట్ స్టెప్స్గా చేసి చెప్తాను. సమ్ చూడండి. -8 -2 అంతే కదండి. 160 ఎందుకు వచ్చింది? ఒరిజినల్గా 18 - 2 చేస్తే ఎంత మనకి? ఫస్ట్ స్టెప్ అండి ఇది. సెకండ్ స్టెప్ డైరెక్ట్గా చేస్తాను నేను. 18 - ఎందుకంటే మనం చేసాం, ప్రాసెస్ అలవాటు అయ్యింది. ఇంకా 18 - 2 16.
ఇక్కడ ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే మనకి ఎలాగో నెగిటివ్ నెంబరే వస్తుంది, అంటే మైనస్ వస్తుంది. మైనస్ ఎంత ఇక్కడ 16 వస్తుంది. అందుకని నేను ఏం చేశాను, బేస్ నెంబర్తో డైరెక్ట్ మల్టిప్లై చేశాను. 16 × 10 160. ఇప్పుడు ఏం చేయాలి, 160 నుండి -16 చేసేయాలి. 160 అంతే కదండి. అప్పుడు ఎంత అవుతుంది 4. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక నెంబర్ బారో అయింది కాబట్టి 5 ఉంటుందండి. 5లో నుండి 1 తీస్తే 4, 144. ఓకే కదా, సరిపోయింది కదా. ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ స్టెప్ వేసేయచ్చు మనం. మనకి ఇక్కడే అర్థమైపోతుంది. 160 - 16 అనుకుంటే 144 అలాగా. మీకు ఏం చెప్పానండి, లెస్ దాన్ అంటే ఏదైనా ఒక డిజిట్ లెస్ దాన్ బేస్ ఉన్న మల్టిప్లికేషన్ చెప్పాను. లెస్ దాన్ బేస్, మళ్ళీ అబౌవ్ బేస్ చెప్పాను. బేస్ కన్నా ఎక్కువ, అండ్ లెస్ దెన్ బేస్ అండ్ అబౌవ్ బేస్ కూడా చెప్పాను, రెండు కలిపి. ఓకే, మనం ఇప్పటి వరకు బేస్ నెంబర్ ఏం తీసుకున్నాం, 10 తీసుకున్నాం. ఇప్పుడు మనం 100, 1000s వీటిలో కూడా వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే నేను తీసుకుంటున్న నెంబర్ 98 అండ్ 97. మరి ముందంతా బేస్ 10 ఉంది, అందుకనే రైట్ సైడ్ సింగిల్ డిజిట్ ఉండాలన్నారు. ఇప్పుడు బేస్ ఎంత అండి 100. ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా మీకు ఏం చెప్పాను, బేస్ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉంటాయి రైట్ సైడ్ అన్ని డిజిట్సే ఉండాలన్నా. ఓకేనా. స్టెప్ 1 ఎలా రాసుకుంటామండి, 0, 2 2 డిజిట్స్ కింద రాసుకోవాలి రైట్ సైడ్. ఓకేనా, 0, 2. ఎందుకంటే 100 కన్నా ఎంత తక్కువ ఉంటుంది, 2 తక్కువ ఉంటుంది. దాన్ని ఎలా రాసుకుంటాను, -02. అండ్ 97 ఎలాగ ఉంటుంది, 3 తక్కువ కాబట్టి. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేస్తామండి, మనం స్టెప్ 2 వచ్చేబోతికి అది క్రాస్గా ఎడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ సైన్. 98 and 97 కదా. అలా చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎంత వస్తుందండి, 98 - 3 అంటే ఎంత, 95. 97 - 2 95. ఓకేనా, మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ 95 వస్తుంది. స్టెప్ 3 వచ్చేబోతుకి ఏంటండి, వర్టికల్గా ప్రొడక్ట్ చేయాలి రైట్ సైడ్ పార్ట్. ఓకేనా. ప్రొడక్ట్ చేయండి రెండు. 2 × 3 ఎంత అండి మనకి, -02 × -03. నేను 0 అనేది తీసేస్తాను, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు 0 ఎందుకు వచ్చింది మల్టిప్లికేషన్లో అని కన్ఫ్యూజ్ 0 పెట్టేస్తారు. ఓకే, -2 × -3 ఎంత, +6. కానీ ఉట్టి +6 రాస్తామా, లేదు. ఎందుకు, మనకి ఎన్ని ఉండాలి రైట్ సైడ్ ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా 2 డిజిట్స్ ఉండాలి, కానీ 6 ఉందంటే అప్పుడు ఎలా రాయాలి మనం, 06 అని రాయాలి. ఓకేనా, సరిపోయిందండి. 9506. ఇక్కడిని కొద్దిగా మనకి సింపుల్ అనిపిస్తుంది మెథడ్. ఫస్ట్ 2 డిజిట్స్ నెంబర్ అవన్నీ మనం టేబుల్స్ నేర్చుకుంటాం కాబట్టి అదే సింపుల్, డైరెక్ట్గా మనం చేసేయగలం. కానీ అసలైన వేదిక మ్యాథ్స్ వాడడం అనేది ఇవ్వండి ఇలాంటి వీటికే వాడతాం మనం, పెద్ద పెద్ద నెంబర్స్కి వాటికి చేయడానికి. ఇంకా నెక్స్ట్ ఏమి ఇస్తారు, 88 ఇవ్వండి అండ్ 89 ఇవ్వండి. ఓకేనా, ఈ రెండు ఇంటూ చేద్దాం. స్టెప్ 1 ఎంత తక్కువ ఉందండి 100కి,
ఎస్ 12 తక్కువ ఉంది, 12 తక్కువ ఉంది. అండ్ ఇది 11 తక్కువ ఉంది. ఎంత? 11. అంతేనా? ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2లో మనం ఏం చేస్తామండి, క్రాస్గా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ సైన్. 88లో 11 తీస్తే 11 టేబుల్ గుర్తుంటుంది కదా, అంటే ఎంత వస్తుంది మీకు? డైరెక్ట్గా 77 అండి. అండ్ 89లో మీరు 12 తీస్తున్నా మనకు వచ్చేది 77. మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ సెక్యూర్ అయిపోయింది కదా, 77. మనం ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే ఏంది, 2 మైనస్ ఉంది అంటే మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చినప్పుడే మన ప్రాబ్లం కొద్దిగా ఉంటుంది, చిన్నది. అంటే బేస్ నెంబర్తో ఇంటూ చేసి మళ్ళీ దానిలో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ కేస్ పాజిటివ్ వచ్చినప్పుడు మనం దాని గురించి ఇంకా ఆలోచించవచ్చు, డైరెక్ట్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎంత అండి, 12 into 11. 12 into 11 ఎంత? ఓకే, ఇక్కడ ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉండాలి? 2 ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఎక్స్ట్రా ఉంది. అవన్నీ ఏం చేస్తాం, ఫార్వర్డ్ చెయ్యాలి ఇక్కడికి. అంటే ఇవన్నీ ఏమవుతుంది, ఫార్వర్డ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 7831. ఇదంతా 7831 అంతే కదండి. చూడండి, సరిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఈ నెంబర్ని ఇస్తాను. 99 into 11 అంతేనా? ఈ నెంబర్ని చూడండి ఎలా చేస్తాను. 99 అంటే ఎంత తక్కువ ఉంది అంటే 01. ఇది చూడండి, ఇది ఎంత తక్కువ ఉంది, -89. ఎంత? -89. అంత తక్కువ ఉంది. ఓకేనా? ఈ టైంలో ఎలా చేస్తావు బ్రో? చేద్దాం. స్టెప్ మీకు ఏం చెప్పాను, స్టెప్ 2లో క్రాస్గా ఎడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ సైన్ అన్నారు. మనకి ఇక్కడ 99 and 11 ఉంది, 01 and ఇది -89. ఇప్పుడు చూడండి, మనకి 99 - 89 10 ఎలాగైనా. కానీ మనం సింపుల్గా ఎంచుకోవాలంటే ఇదే ఎంచుకోండి, 11 - 1 10. మనకి ఎందుకంటే ఎలా చేసినా మనకు వచ్చేది ఒకటే వస్తుంది, కాబట్టి అందులో మనం సింపుల్గా ఉన్నది ఎంచుకుంటే టైం తక్కువ కన్సూమ్ అవ్వాలి మనకి, అంతే కదా. ఇప్పుడు ఎంత అండి, లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకు సెక్యూర్ అయిపోయింది. స్టెప్ 3 వస్తాను. ఏంటి, అండ్ ఈ 2 ఇంటూ చేస్తే ఎంత అండి, 1 -1 into 89 -89 ఎంత, +89. ఇంకా రాసేయండి అలా, ఎందుకంటే 2 digits ఉండాలి ప్లేస్మెంట్ రూల్ ప్రకారంగా. ఎందుకంటే 2 zeros ఉన్నాయి కదా బేస్ నెంబర్లో, అదే 2 digits. ఆన్సర్ ఎంత అండి, 1089. అంతే కదా.